హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నది క్యాపిటల్ అమరావతిలోని రాజధానికి చాలా దగ్గరగా సిఆర్డీఏ అప్రూవల్ ఓపెన్ ప్లాట్స్, స్పాట్ రిజిస్ట్రేషన్తో మరియు బ్యాంక్ లోన్ సౌకర్యంతో అందరికీ అందుబాటులో కేవలం గజం 22,000 రూపాయలు మాత్రమే. 150 అడుగుల మెయిన్ రోడ్కి దగ్గరగా క్యాపిటల్ అమరావతికి చాలా దగ్గరగా రీజనబుల్ ప్రైజ్లో ఇస్తున్నాము. కస్టమర్లు సైట్ విజిట్ కోసం సంప్రదించండి 7396667776. మా వీడియో తొలిసారిగా చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే కొత్త వెంచర్ల గురించి మీరు ముందుగానే తెలుసుకోవడానికి. థ్యాంక్ యూ సార్, గ్రాండ్ వెల్కమ్. డిసెంబర్ నుండి రాజధాని పనులు చాలా వేగంగా జరుగుతాయి. రేట్లు పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి కస్టమర్లు ఇలాంటి సమయంలో ప్లాట్ తీసుకోవటం చాలా మంచిది. త్వరగా మీరు రీసేల్ చేసుకోవటానికి కూడా మంచి సమయం. దేశంలో అత్యంత శక్తిమంతుడు ఎవరంటే ప్రధాని నరేంద్ర మోదీ అని ఎవరైనా ఠక్కును చెప్పేస్తారు. మోస్ట్ పవర్ఫుల్ సీఎం ఎవరంటే మాత్రం కాస్త కన్ఫ్యూజ్ అవుతారు. ఇక ఆ అవసరం లేదు. ఇండియా టుడే సర్వేలో అది చంద్రబాబు అని తేలింది. అయితే ఆయన దేశంలో ఏ స్థానంలో ఉన్నారు, ఎందుకు ఆ స్థాయికి ఎదిగారో ఇప్పుడు చూద్దాం. దేశంలో అత్యంత శక్తిమంతమైన రాజకీయ నాయకుల జాబితాను ఇండియా టుడే మ్యాగజైన్ ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీయే నెంబర్ 1 అని, ఆ తర్వాత స్థానంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉన్నట్టు వెల్లడించింది. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలమంతా ఆర్ఎస్ఎస్ఏ. దేశంలో 3వ అత్యంత శక్తిమంతమైన వ్యక్తి కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆ తర్వాత స్థానంలో అంటే 4th ప్లేస్ లో ఉన్నారు రాహుల్ గాంధీ. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోని అత్యంత శక్తిమంతమైన నాయకుల్లో 5వ స్థానంలో, ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో ఉన్నట్లు ప్రచురించింది ఇండియా టుడే. 2024లో దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, నాయకుల పనితీరు ఆధారంగా వారి శక్తి సామర్థ్యాలను అంచనా వేసింది. మోదీ వరుసగా 3వ ప్రధానిగా ఎన్నికై 60 ఏళ్ల రికార్డును తిరగరాశారు. ఒకవైపు అమెరికాతో, మరోవైపు రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్ అధినేతలతో ఏకకాలంలో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ